తెనాలి మండలం కోపల్లె గ్రామంలో ఉన్నామండి. మనం మీరు చూసుకుంటే వంగ తోటలో ఉన్నాము. వంగ తోట చూస్తానికి చాలా బాగుందండి. కానీ దోమ సమస్య, ముడత సమస్య ఎక్కువగా ఉంది. అందుకని మనం ఇవాళ డేట్ వచ్చేసరికి 21/8/2026 అండి, శుక్రవారం. మనం విఖ్యాతు ప్రాణ డెమో చేయడం జరుగుతుంది. రైతు మనం క్రాంతి కుమార్ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏముందండి చేలో? సార్ అది దీంట్లో మెయిన్ ఏంటంటే ముడత అండి, బాగా ముడత నల్లి. ముడత నల్లి, దోమ సమస్య బాగా ఎక్కువగా ఉందండి. ఓకే ఓకే. వీరు మనల్ని ఫేస్బుక్లో చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారండి. అందువల్ల మనం ఒక్కసారి డెమో చేయండి సార్ అని చెప్పని మనల్ని రిక్వెస్ట్ చేస్తే మనం కోపల్లె గ్రామం రావడం జరిగింది. ఇవాళ డేట్ 21/8/2026. కరెక్ట్గా మీకు మళ్ళీ 4 to 5 డేస్లో దీని రిజల్ట్ ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నేను మీ కేఎస్పీ రైతుబడి శ్యామ్ను మాట్లాడుతున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామంలో ఉన్నామండి. ఇవాళ డేట్ వచ్చి 26/8/2026 అండి. నేను మీకు చెప్పాను కదా, మనం 5 రోజుల క్రితం నాడు వంగ తోటలో విఖ్యాతు ప్రాణ డెమో స్ప్రే చేయడం జరిగింది కదా. దాని రిజల్ట్ మీకు 5 రోజుల్లో పెడతానని చెప్పాను. ఇప్పుడు రైతు మన క్రాంతి కుమార్ గారు మన దగ్గర వారి చేనులోనే ఉన్నాం. రైతు గారు మన దగ్గరే ఉన్నారు. వారి మాటల్లోనే ఆ యొక్క ప్రోడక్ట్, ఆ విఖ్యాతు ప్రాణ ఎలా పనిచేసింది ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అన్న, మీ పేరు? క్రాంతి కుమార్. ఇప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నామన్నా? కోపల్లె గ్రామంలో, తెనాలి మండలం కోపల్లె గ్రామం. ఇప్పుడు మనం 5 రోజుల క్రితం నాడు మీకు విఖ్యాతు ప్రాణ డెమో స్ప్రే చేయడం జరిగింది కదా. అవునండి. ఎలా ఉందన్న దాని రిజల్ట్? మీరు కొట్టక మునుపు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉందనేది మీ అభిప్రాయం చెప్పండి అన్న. కొట్టక మునుపు బాగా ముడతగా, దోమ నల్లి బాగా గ్రోత్ లేకుండా ఉంది. అది కొట్టినాక మంచి గ్రోత్, ఎదుగుదల, పూత కింద బాగుంది. పూత కింద బాగుంది. ముడత పోవటం కానీ, దోమ పోవటం కానీ అన్నీ క్లియర్ అయ్యి మీకు మంచి గ్రోత్ రావడం కానీ, పూత రావడం కానీ 3వ రోజుకే మంచి రిజల్ట్ వచ్చింది. మీకు 3వ రోజుకి మంచి రిజల్ట్ కనపడింది. ఓకే అండి. ఈ తోటి రైతులు కూడా వాడుకోవచ్చు కన్నా? వాడుకోవచ్చు. ఓకే. వంగ తోటలో మీకు మంచి రిజల్ట్ కనపడింది. మంచి రిజల్ట్ కనపడింది. అది అండి,